హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమిటంటే చూడండి, పితృపక్షాల సందర్భంగా అన్నదానం ఉంది. అన్నదాత వచ్చి గుది లీలావతి అనే వాళ్ళు వచ్చేసింది. వాళ్ళ అమ్మ నాన్న పేర్ల వాళ్ళ అన్న పేర్లు అన్నదానం చేసిండారు. అమ్మ పేరు వచ్చి పూర్ణిమమ్మ, నాన్న పేరు వచ్చి సాంబశివరావు, అన్న పేరు వచ్చి శేషుబాబు. వీళ్ళ పేర్లు అన్నదానం చేసిండారు. ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసిందే. వీళ్ళకి పితృదేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. ఈ పద్ధతిని ఎవరు ఆ పితృదేవతలకి అన్నదానం చేస్తారో వాళ్ళందరికీ మంచి ఆశీర్వాదం చిక్కింది. ಯಾವುದೇ దోషం ఉంటే కూడా వాళ్ళకి నివారణ అవుతుంది. అదే మాదిరి శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదం కూడా ఉంటుంది. శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదం, పితృదేవతల ఆశీర్వాదం ఈ పద్దినము గుది లీలాతోటి ఉండాలని చెప్పేసి నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని మేమందరూ కూడా ఆశీర్వదిస్తున్నాము. తాతలందరూ కూడా ఆశీర్వదిస్తారు. వాళ్ళదే అన్నదానం ఉంటుంది. అన్నదానం ఏమి చూద్దాము. ఉడుకుడు వైట్ రైస్, రసము, ఆలు పల్లిము, ఇది వచ్చి బాగా సాంబారు, పప్పు సాంబారు, మసాలా సాంబారు, ఇది వచ్చి కలర్ రైసు, టమాటో రైసు, స్వీటు. ఫ్రెండ్స్, 2 రకాల స్వీటు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం అయితే అత్తమ్మ అక్కడ వడ్డిస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే అన్నదానం చేస్తుందో వచ్చేసి లీలావతి గారండి. ఎవరెవరి పేరు పైన అంటే నాగండ్ల పూర్ణమ్మ గారు, అలాగే నాగండ్ల సాంబశివరావు గారు అండి. అలాగే అన్న అయినటువంటి నాగండ్ల శేషుబాబు గారు అండి. వీళ్ళ పేరు మీద అయితే మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారండి. పితృపక్షాల సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారండి. పితృదేవతల ఆశీర్వాదం వారి మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. ఇంకా వారి ఫోటోలు కూడా ఇక్కడ వీడియో మీద స్క్రీన్ మీద వచ్చాయి కదండి. వాళ్ళ ముగ్గురికి ఆత్మ శాంతించాలనేసి, అలాగే వాళ్ళ ముగ్గురి ఆశీర్వాదం లీలావతి గారి పైన ఎల్లప్పుడూ ఉండాలనేసి మేమైతే దేవుడిని ప్రార్థిస్తామండి. అలాగే అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లీలావతి గారు, మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు. లీలావతి గారు, ఇప్పుడైతే అత్తమ్మ ఆశీర్వదిస్తారండి. మీ పెద్దలను వారి ఆత్మ శాంతించాలని అత్తమ్మ ప్రార్థన చేస్తారు. అవ్వాతాతలు అంతా కూడా. ఇప్పుడైతే అత్తమ్మ మాట్లాడతారండి. లీలావతి వచ్చేసింది. ఇప్పుడు చూడ అమ్మ నాన్నకి అన్నకి అందరికీ నీకు ఆశీర్వాదం చిక్కింది. వాళ్ళ దగ్గర పితృదేవతలు ఇంకా వాళ్ళు వచ్చేసింది. గుది లీలావతి అనేవాళ్ళు అన్నదానం చేసిన వాళ్ళు. ఫ్రెండ్స్, అన్నదాతలు ఈ పద్దినము పితృపక్షాల పరంగా. వాళ్ళ అమ్మ వచ్చి పూర్ణిమమ్మ, నాన్న వచ్చి సాంబశివరావు, అన్న వచ్చి శేషుబాబు. వీళ్ళకి అన్నదానం చేసినారు. వీళ్ళ పేర్లు అన్నదానం చేసినారు. పితృపక్షాలు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఫ్రెండ్స్, వచ్చేసింది. వీళ్ళకి ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తాము. పితృదేవతల పరంగా, తెలుగు శ్రీకృష్ణ భగవాని పరంగా లీలావతి వాళ్ళకి నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి వాళ్ళు చల్లగా ఉండాలని మేము వేడుకుంటున్నాము. అదే మరి ప్రార్థిస్తాము కూడా. వచ్చేసిందే లీలావతి గారు చాలా మంచిదన ఈ పద్దిన అన్నదానం చేసిండేది. అవతాతలంతా ఆశీర్వదిస్తారు చూడడానికి. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ. శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. శతమానం భవతి, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ. శతాయుష్మాన్ భవ. లీలావతి వాళ్ళకి అందరూ ఆశీర్వాదం ఇవ్వండి. వచ్చేసిందే. లీలావతి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వమా. లీలావతి అమ్మగారు, మిమ్మల్ని అయితే ఇప్పుడు అవ్వాతాతలు అందరూ ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారండి. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని మేమైతే ప్రార్థిస్తున్నామండి. లీలావతి, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు అన్నం తింటారు. అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణే సదాపూర్ణే. ఓం గురు తాత ఓం గురు అంటారు చూడు, అది భలే ఇష్టమవుతుందన్న.
తాత తినాను తాత. ఇప్పుడైతే లక్ష్మమ్మని అడుగుదామండి. ఉల్లిగడ్డ బాగా తిన్నాను. లక్ష్మమ్మ మీరే చెప్పాలమ్మా. కొడుకు తెల్లన్నము, టమాటా బాతు, ఆలుగడ్డ పల్లెము, స్వీటు, 2 తర స్వీటు. అవును చూపిలేదే 2 తర స్వీట్ అంటే ఒకటి పైన ఒకటి పెట్టేసిండారు అమ్మోళ్ళు. 2 తర స్వీట్ ఉంది, ఉర్లగడ్డలు తరకారీ అంతా వేసి మసాలా చారు, ఇది రసము, ఒక ఆకు, ఆపలు అంతా పెట్టిండారు భోజనానికి. రయ్యి తింటా ఉండము అమ్మోళ్ళు, ఉడుకుడుకు అంతా ఉంది తింటాం. సరేమ్మా. చూశారు కదండి ఫ్రెండ్స్, అవ్వాతాతలు భోజనం చేస్తున్నారండి ఇప్పుడైతే తృప్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. కట్ చేద్దాం.